పూరితంగా 45 డిగ్రీల ఎండలో ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడికి కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ఎక్కువ టైం లేదు నాకు. ఎలక్షన్ కమిషన్ నా మీద నిషేధం పెట్టింది. మీరు ఒక 5 నిమిషాలు కామ్గా ఉంటే మనం సభ ముగించుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని, ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మహబూబాబాద్ జిల్లా ఉండన్నా పోవన్నా? వినబడతలేదు. మహబూబాబాద్ జిల్లా ఉండన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే ఇక్కడ మాలోతు కవిత గెలవాలి. మీకు వినబడ్డదా? వినబడ్డదా? మీకు వినవల్లే కదా. మహబూబాబాద్ జిల్లా తీసేస్తా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లాను మీకు కేసీఆర్ తెచ్చిండు. మరి మహబూబాబాద్ జిల్లా ఉండానా ఊడిపోవన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండానంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, మాలోతు కవిత గెలవాలి. ఈ ఏరియాలో తాగునీళ్ళు వచ్చేటివి కావు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అని చెప్తే ఎన్నడూ కూడా నీళ్లు రాలే. వెన్నవరం కెనాల్ వచ్చే వరకు రాలే, నీళ్లు రాలే. కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్లు వచ్చినాయి. ఆ విషయం మీకు తెలుసు. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ సంవత్సరం నీళ్లు రాలే. ఏ కారణం చేత రాలే, ఎందువల్ల రాలే, మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఎవరికైనా 2500 రూపాయలు వచ్చినాయా? వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఏది కూడా రాలే. కానీ అనేక హామీలు ఇచ్చినారు. ఒకటే ఒక్క హామీ, ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటో రిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతా ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఒక స్కీమ్ పెడితే మంచిదే, మహిళల గురించి మేము వద్దనడం లేదు. కానీ ఆ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చేటువంటి బాధలు, ఇబ్బందులు ప్రభుత్వం గమనించి ఆటో రిక్షా కార్మికులకు కూడా తగిన న్యాయం చేయాలి. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు రాలే, కాలువలలో నీళ్లు ఇయ్యలే, కరెంటు చక్కగా ఇయ్యలే, మళ్ళా బోర్ బండ్లన్నీ వస్తా ఉన్నాయి. మళ్ళా బోరు బండ్లను వస్తూ ఉన్నాయి, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి.
నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే, ఆయన 15 రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్లను ఆరబెడుతూ అక్కడనే కుప్పగూలి చచ్చిపోయినాడు. ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ అరచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే గనక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు, ఏవి లేవని అన్ని కింద బండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు, వచ్చినాయా? వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో, బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. అదేవిధంగా ఇవాళ అన్నీ కూడా నాకు టైం లేదు, నేను 8:55 నిమిషాలకు ఉపన్యాసం బంద్ చేయాలా? ఈసీ నా మీద నిషేధం పెట్టింది. మీరు ఒక 10 నిమిషాలు దయచేసి నినాదం ఆపాల. ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటున్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు కూడా తెరుస్తలేడు. ఇదివరకే కృష్ణానదిని ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. ఇవాళ కనీసం ఖమ్మం పట్టణంలో మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మన మహబూబాద్ నియోజకవర్గంలో కూడా డోర్నకల్ కానీ, మహబూబాద్ కానీ, నర్సంపేట కానీ భయంకరంగా మంచినీళ్ళ సమస్య వస్తూ ఉన్నది. 8 ఏళ్ళు మంచిగా నడిచినటువంటి కరెంట్ ఎక్కడ పోయింది? భగీరథ ఎక్కడ పోయింది? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ఎక్కడ కూడా గిరిజనులను గౌరవించలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ మహారాజ్ భవనం కట్టుకున్నాం, అక్కడ బంజారా భవన్ కట్టుకున్నాం, మన సత్యవతి రాథోడ్ గారే కట్టించినారు. అదేవిధంగా గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. గిరిజన తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. కాబట్టి నేను గిరిజన బిడ్డలను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామని చెప్పినారు. వచ్చినాయా 15,000?
15,000 వచ్చినాయా? 15,000 రాలే, పాత 10,000 కూడా రాలే. రైతు కూలీలకు నెలకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఏ రైతు కూలికి అన్న వచ్చిందా? ఏ రైతు కూలికి రాలే. ఒక్క ఉచిత బస్సు తప్ప 6 గ్యారంటీలు మొత్తం ఆగం చేసినారు. అందరిని ఆగం పట్టే ప్రయత్నం చేసినారు. ఇలా మంచినీళ్ళ బాధ, కరెంటు బాధ, రైతులు వడ్లు కొనే పరిస్థితి లేదు. 500 రూపాయలు రైతులకు బోనస్ ఇస్తామన్నారు. వడ్లకు ఇచ్చిండ్రా? బోనస్ ఇచ్చిండ్రా? రైతులకు 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ వచ్చిందా? ఎక్కడ కూడా రాలే, వచ్చే పరిస్థితి కూడా లేదు. అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది, ఈ ఎలక్షన్లో మీ అందరూ కూడా ఏకమై మీ అందరినీ కూడా నేను కోరేది, యువకులు, లంబాడా యువకులు, మేధావులు, గిరిజనులు అందరూ కూడా మీరు ఆలోచనతో పనిచేయాలి. ఆలోచనతో పనిచేస్తేనే మనం ముందు పోగలుగుతాం, విజయం సాధించగలుగుతాం. అందువల్ల ఒక పిచ్చి ఆవేశంలో కాకుండా బ్రహ్మాండంగా మీరందరూ విచక్షణతో ఆలోచించి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఈ 5 నెలల్లో ఎట్లా అయిపోయింది, దీనికి కారణమేంది, మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలను కాపాడాలని, తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఆగం కానియద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికల కమిషన్ నిషేధం ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా. కవిత బ్రహ్మాండమైన నాయకురాలు, మచ్చలేని మనిషి, పార్లమెంట్ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసింది. ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి, తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి, తెలంగాణకు నిధులు రాబట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి, తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుంది. కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరందరూ మహబూబాబాద్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలి వచ్చినారు. ఒక ఉప్పెనలాగా అసలు మహబూబాబాద్లో నేల ఈనిందా అన్నట్టుగా మీరంతా తండుకొని వచ్చారు. మీ అందరికీ కూడా ఇంత ఆవేశపూరితంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ తెలుసు బీఆర్ఎస్ యొక్క స్వప్రయోజనాలు ఏముండవు. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి క్షణం ప్రగతి కోసం, ప్రతి మాట ప్రజల కోసం, ప్రతి అడుగు ప్రజల కోసంగా బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ను ఆదరించి కవితను గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే